సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. సో ముందుగా ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి రోజున మనం ఏ రంగు దుస్తులు ధరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వినాయక చవితి ఎప్పుడండి? ఆగస్టు 27 బుధవారం. సో ఆ రోజు వచ్చేసి మామూలుగానే వినాయకుడి కంటే బుధవారం అంటే చాలా ప్రీతికరమైన వారం అనమాట. ఆ వారం మనకి వినాయకుడి వారంగా కూడా అని అంటారనమాట. ఏదైనా వినాయకుడి పూజ చేయాలంటే కూడా బుధవారం చాలా మంచి రోజు అని చెప్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఈసారి వచ్చేసి 2025 సంవత్సరంలో వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఆ బుధవారానికి అధిపతి ఎవరండి? బుధుడు. ఆయనకు వచ్చేసి ఆయన రంగు వచ్చేసి ఆ అధిపతికి బుధుడికి ఇష్టమైన రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు అనమాట. కాబట్టి మనం ఆ రోజు వచ్చేసి ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించుకొని పూజ చేస్తే వినాయకుడికి అనుగ్రహం కలిగి మనకందరికీ మంచి జరుగుతుందని అంటున్నారనమాట. సో కాబట్టి అందరూ వీలైనంత ఆ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ లేదు మా దగ్గర ఆకుపచ్చ రంగులు అని అనుకుంటే అట్లీస్ట్ గ్రీన్ కలర్ కర్చీఫ్ అయినా దగ్గర పెట్టుకొని, లేదంటే ఏదైనా ఆకుపచ్చ రంగు ఏదైనా చిన్న వస్త్రం అయినా దగ్గర పెట్టుకొని పూజ చేసినట్లయితే మనకు తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం కలిగి ఈ సంవత్సరం అంతా ఏ విఘ్నాలు లేకుండా అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తారో చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా మాత్రం ఆ రోజు అయితే ఆకుపచ్చ రంగు దుస్తులు మాత్రం ధరించండి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.